అన్నా బైక్ కావాలి. ఏడాకి ఈ టైంలో ఇప్పటికి కాదు, రేపటికి కడప పోతాం ఫ్రెండ్స్తో. ఇస్తాలే కానీ నేను క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పమా. నువ్వు ట్విస్ట్ లేకుండా ఏం చేయవు అడుగు. బైక్ కోల్ స్టార్ట్ చేసి రవి చేస్తే ఏమవుతుంది? కోల్ స్టార్ట్ ఐరన్ చేసి ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్. కానీ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఎలా డ్యామేజ్ అవుతుంది అని తెలుసా నీకు? మళ్ళీ ఎలా అవుతుందో తెలియదు. కోల్డ్ స్టార్ట్లో ఆయిల్ కూల్గా ఉంటుంది. కూల్గా ఉన్న ఆయిల్ ఎప్పుడు థిక్గా ఉంటుంది. ఈ థిక్గా ఉన్న ఆయిల్ ఇంజిన్ పార్ట్స్కి అంత ఈజీగా రీచ్ అవ్వదు. సో ఆయిల్ కోటింగ్ కరెక్ట్గా లేకుండా మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అయ్యి ఇంజిన్ వేర్ అండ్ టైర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఇమీడియట్ డ్యామేజ్ కాదు, అది ఒక హ్యాబిట్ లా మారిందంటే ఈ లాంగ్ లైఫ్లో ఇంజిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇంజన్ వేర్ అండ్ టైర్ పెరుగుతుంది. ఓకే. బోర్కి కూడా వస్తుంది. దీనికి ఒక సింపుల్ గోల్డెన్ రూల్ ఏంటంటే బైక్ స్టార్ట్ చేసిన తర్వాత 30 to 60 seconds అలా ఐడియల్గా వదిలేయాలి. స్టార్ట్ చేసి ఒక 30 seconds నుంచి 60 seconds వరకు అలాగే ఐడియల్గా వదిలేస్తామంటే ఆర్పిఎమ్స్ కరెక్ట్గా వస్తాయి. చెప్పినావు కానీ బండి ఏమంటే ఏమో చెప్తావు. ఇస్తా అంటే ఇస్తా లేకపోతే లేదు.